సెలయేరై ఒకప్పుడు ఎడారిగా ఉన్న నీ బ్రతుకు, ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి నీ కుటుంబం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధమైన తండ్రి, ఇప్పటి వరకు నీ సన్నిధిని మాతో ఉంచారు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా, వాగ్దాన సందేశం ద్వారా మాతో మాట్లాడారు. ఈ సన్నిధిని మాతో ఉంచావు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతున్నాం. ఈ వాక్యం మా అందరినీ ఆలోచింపజేసేదిగా, నీకు సమీపంగా నడిపించేదిగా, నీకు దగ్గరగా జీవించేటట్టుగా ఈ వర్తమానం ఉండునుగాక. యేసునామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. చతుర్భగతి ఆమె చెప్పండి. ఆమేన్. వన్స్ అగైన్ రాఫా బ్లెస్సింగ్ చర్చిలో మరి ఈరోజు ప్రభుని ఆరాధించడానికి విచ్చేసిన నా ప్రియమైన సహోదరులకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ లైవ్ లో కూడా ఎందరూ దేవుని వాక్యాన్ని వీక్షించబోతున్నారు. మరి వారందరికీ కూడా మీరు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో నుండి వాక్యం వింటున్నప్పటికీ రాఫా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ తరపు నుండి, ఏఓఐ కింగ్డమ్ బైబిల్ కాలేజ్ కందుకూరు నుండి మీ అందరికీ కూడా ఫాదర్స్ డే విషెస్ తెలియజేస్తున్నా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు పరమ తండ్రి ఆయన ఎన్ని విధాలుగా తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడో కొన్ని మాటలు మీ ముందు చాలా ఆశపడుతున్నా. ఈ భూమి మీద రెండు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. మొదటి రకం ప్రజలు ఎవరు అంటే దేవుని ప్రేమను ఎరిగిన వాడు. దేవుని ప్రేమను ఎరిగిన వాడు. రెండో ప్రజలు ఎవరు అంటే దేవుని ప్రేమను ఎరగని వాడు. బిడ్డలారా, ఆయన ప్రేమ మాట ద్వారా, వాక్యం ద్వారా మనం వినేదానికంటే కూడా ఆయన ప్రేమను మనం వ్యక్తిగతంగా అనుభవించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమను వ్యక్తిగతంగా మనము అనుభవించాలి. ఆయన ప్రేమ ఒక్కసారి మనకు అర్థమైతే ఆయన మనం వదిలిపెట్టి ఉండలేమిలా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని ఆటుపోటులు మన జీవితంలో ఎదురైనా, ఒక్కసారి మనం ఆయన ప్రేమను ఎరిగిన తర్వాత, ఆయన ప్రేమ ఏందో మనకి రుచి చూసిన తర్వాత, అందుకే వాక్యం ఏం చెప్తుంది? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన ప్రేమను మనం రుచి చూసిన తర్వాత, ఆయన ప్రేమను మనం ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత, ఆయన ప్రేమను విడిచి మనం ఉండలేము. బిడ్డ, సారి యేసు ప్రభువు సీమోను అనేటటువంటి ఒక కుష్ఠరోగి ఇంట్లో భోజనానికి పిలువబడ్డాడు. ఆ భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆయన పాదాల మీద పడి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి తన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంది. తనని ఇంటికి పిలిచినటువంటి ఆ సీమోన్ అనే కుష్ఠరోగి వ్యక్తికి అర్థం కాదు. కుష్ఠరోగిగా ఉన్నటువంటి ఆ సీమోన్ అనే వ్యక్తికి ఆమె ప్రభువుని ఎంతగా ప్రేమించిందో అర్థం కాదా. వాడు మనసులో అనుకుంటున్నాడు, చిచి
ఈ పాపాత్మురాలైనటువంటి ఈమె నిజంగా ఒళ్ళమ్ముకుని బ్రతికింది సమాజంలో. ఈ పాపాత్మురాలు నా ఇంట్లో ఏం పని? నేను పిలవకుండానే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడగడమే కాదు, తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. ఈమె పాపాత్మురాలు. అసలు ఈమె పాపాత్మురాలు అన్న సంగతి ప్రభువుకు తెలిస్తే ఆమెను తోలివేసేవాడు కదా అని మనసులో అనుకుంటున్నాడు. వాడు మనస్సులో అనుకున్నది ప్రభు ఎరిగి నా వైపు చూస్తున్నారా? వింటున్నారా బిడ్డలారా? వాడు సీమోను, కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఆమె గురించి ప్రభు గురించి మనస్సులో అనుకుంటుంది ప్రభు ఎరిగి ఆయన అన్న మాట, సీమోను, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, అందుకే ఈమెకి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏంటో తెలుసా? ఈమె చేసిన విస్తారమైన పాపములను నేను క్షమిస్తున్నాను. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, ఎందుకు ఈ మాట నేను నీకు మొదట్లో జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ఫాదర్స్ డే రోజున తనని ఎవరో అర్థం చేసుకోలేకపోయినా ప్రభువు తనను అర్థం చేసుకున్నాడు అన్న సంగతి ఆమె గ్రహించింది. తన జీవితంలో లేనంత మనశ్శాంతి, తన జీవితంలో అంతకుముందు పొందనంత ఆ నెమ్మది, సమాధానం ఆ రోజు ఆమె పొందుకుని వెళ్ళింది. బిడ్డరా, ఈ ఫాదర్స్ డే రోజున అదే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈరోజు మన మధ్యలో మనల్ని అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుల ప్రేమలో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే ప్రేమల్లో మార్పులు వస్తాయి రావా? చెప్పండి. వస్తాయి రావా? వస్తాయి. ఖచ్చితంగా ప్రేమలో మార్పులు వస్తూ ఉంటాయి. భర్త ప్రేమలో మార్పు వచ్చింది, భార్య ప్రేమలో మార్పు వచ్చింది. జాను వింటున్నా? పిల్లల ప్రేమలో మార్పు వచ్చింది, బంధువుల ప్రేమలో మార్పు వచ్చింది, స్నేహితుల ప్రేమలో మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రేమ చదువుతున్న వాళ్ళే ప్రేమను ఆపేయచ్చు. ఇప్పుడు ప్రేమను చూపుతున్న వాడే మధ్యలో ప్రేమ బ్రేకప్ అవ్వచ్చు. అది తండ్రి ప్రేమైనా, అది తల్లి ప్రేమైనా, అది బిడ్డల ప్రేమైనా, అది అన్నదమ్ముల ప్రేమైనా, అది అక్క చెల్లెల ప్రేమైనా. ఈరోజు ప్రేమలన్నీ దేంతో ముడిపడ్డాయో తెలుసా? మనీతో ముడిపడ్డాయి. దేంతో ముడిపడ్డాయి? చెప్పండి చెప్పండి. దేంతో ముడిపడ్డాయి? మనీ 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 మనీ. డబ్బుంటేనే అక్కైనా, డబ్బుంటేనే అన్నైనా, డబ్బుంటేనే చెల్లైనా, డబ్బుంటేనే బంధువులైనా, డబ్బుంటేనే ఇరుగు పొరుగు వాళ్ళైనా, డబ్బుంటేనే స్నేహితులైనా. నీ దగ్గర డబ్బు ఉందనుకో, అందరూ నీ చుట్టూ ఉంటారు. అదే నువ్వు కష్టపడుతుంటే ఒక్కళ్ళు నీ దగ్గరికి రాదు. అక్కే నీ దగ్గరికి రాదు, చెల్లె నీ దగ్గరికి రాదు, బంధువులే నీ దగ్గరికి రాదు. ఎంత ఇబ్బంది పడుతున్నా నీ అక్కే చూస్తా ఉండిద్ది, నీ చెల్లి చూస్తా ఉండిద్ది, నీ అన్నదమ్ములు చూస్తూ ఉంటారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఉంటారు, నీ స్నేహితులు చూస్తూ ఉంటారు. ప్రేమలో పిల్లల ప్రేమలన్నిటికీ కారణం ఏమిటి అంటే, మూలం స్తంభం ఏమిటి అంటే డబ్బు డబ్బు డబ్బు. అందుకే ఒక కవి రాశాడు, డబ్బున్న వాడినంట వాడి పేరు సుబ్బిగాడైనా సుబ్బయ్య గారు అంటారంట. కొత్తగా చెప్పండి. వాడి పేరు సుబ్బిగాడైనా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి సుబ్బయ్య గారు. ఎందుకు సుబ్బయ్య గారు అంటున్నారు? వాడి దగ్గర ఒక స్తంభం ఉంది. ఏంటి ఆ స్తంభం? ధనం అనే స్తంభం ఉంది. ఈరోజు పిల్లల సంబంధాలన్నీ కూడా దేనితో ముడిపడ్డాయి అంటే డబ్బు డబ్బు డబ్బు. కానీ యేసయ్య ప్రేమ డబ్బుతో సంబంధం లేదండి. నువ్వు డబ్బు కలిగిన వాడవా,
నువ్వు డబ్బులు ఏం కావా, దేవుడు ఏం చూడడు. ఆయనకి ఏం కావాలంటే నీ హృదయం కావాలి. ఆయనకి నీ హృదయం కావాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఈ భూమి మీద ఎవరి ప్రేమకు నోచుకోకపోయినా పర్వాలేదు, ఒక ప్రేమ మాత్రమే నిలబడింది. ఒక ప్రేమలో మాత్రం మార్పు రాదు. ఆ ప్రేమ ఎవరిది అంటే నేను ప్రకటిస్తున్న యేసు దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు లేదు అని చెప్పండి. చెప్పండి, ఆయన ప్రేమలో మార్పు లేదు. చేసి చెప్పండి, నా దేవుని ప్రేమలో, నా యేసయ్య ప్రేమలో ఎప్పటికీ మార్పు అనేది రాదు, రాదు, రాబోదు. ఈరోజు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఫాదర్స్ డే రోజు కాబట్టి మంచి మాట. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 63:16. తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోవా, యేసయ్యా, అబ్రహాము మమ్మును ఎరగకపోయినా, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడు అని నీకు పేరు కదా. ఇక్కడ యెషయా భక్తుడు దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు అంటే తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు చెప్పండి, చెప్పాలి. ఏమని సంబోధిస్తున్నాడు? మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? తండ్రి హృదయం కలిగిన దేవుడు ఆయన. ఏ హృదయం ఉంది ఆయనకి? తండ్రి హృదయం ఉంది ఆయనకి. తండ్రి హార్ట్ అండి, ఫాదర్ హార్ట్. ఫాదర్ హార్ట్ ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే నీవు నమ్మినా నేను ప్రకటిస్తున్నా యేసు దేవుడు. ఇక్కడ యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా, ఇద్దరు భక్తులు ముందు పెడుతున్నాడు. నా వైపు చూడండి, ఇద్దరు వ్యక్తుల్ని ముందు పెడుతున్నాడు. ఏమని? ఆ ఇద్దరు భక్తుల పేర్లు ఏంటంటే, ఒక భక్తుడి పేరు అబ్రహాము, ఇంకొక భక్తుడి పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే మాటకి ఇంకొక పేరు ఉంది, యాకోబు. ఏమని అంటున్నాడు అంటే, అయ్యా, నీ స్నేహితుడిగా ఉన్నటువంటి అబ్రహాము మమ్ములను ఎరగకపోయినా, అబ్రహాముకి మేము ఎవరినో తెలియకపోయినా, ఇశ్రాయేలు అనగా యాకోబు మమ్మల్ని అంగీకరించకపోయినా, ఎరిగిన దేవుడు నీవున్నావు, అంగీకరించే దేవుడు నీవున్నావు అని ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా నువ్వు మా తండ్రివి, మేమెవరమో నీకు తెలుసు. ఇశ్రాయేలు మమ్మలను అంగీకరింపకపోయినా నువ్వెప్పుడు కూడా మమ్మలను అంగీకరించే దేవుడవు. ఇక్కడ యెషయా భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, నువ్వు మా తండ్రివి, యు ఆర్ మై ఫాదర్. ఆయన తండ్రి హృదయం కలిగినటువంటి దేవుడి బిడ్డలారా, మీరు బైబిల్ గ్రంథం ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలను మీరు చదివితే ఆ 66 పుస్తకాల్లో మీకు ఏం కనబడింది అంటే ఆయన ప్రేమ మీకు కనబడింది. ఇశ్రాయేలీయులు
సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని ఒకే ఒక్క రాత్రి ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించేటట్టు చేసింది ఏమిటి అంటే వారి పట్ల దేవునికి ఉన్న ప్రేమ. నా బిడ్డలు బంధకాల్లో ఉండకూడదు, నా బిడ్డలు ఆ ఇనుప సంఖ్యలో ఉండకూడదు, ఆ 400 సంవత్సరాలు ఇక ఉన్న ఆ బానిసత్వం కాలం చాలు, ఇక ఉండకూడదు అని దేవుడు వారిని ప్రేమించి ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేను బిడ్డ. ప్రేమించి ఒకే ఒక రాత్రి ఆ ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించి వాగ్దాన దేశమైనటువంటి కానానుకి వారిని నడిపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాగ్దాన దేశమైనటువంటి కానానుకి వారిని నడిపించాడు. కారణం ఏమిటి అంటే మానవాళి పట్ల ఆయనకి ఉన్న మితిలేని ప్రేమ. ఈరోజు మీరు ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. ఫాదర్స్ డే ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. పిల్లరా, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన ప్రేమ గురించి. అదే యెషయా గ్రంథం 64:8. యెషయా గ్రంథం 64:8 చదవండి. నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. ఇక్కడ కూడా యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నువ్వు మాకు తండ్రివి. యెషయా గ్రంథం 63:16 ఏమన్నాడు? అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా నువ్వు మా తండ్రివి అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 64:8లో కూడా ఏమంటున్నాడు యెషయా? నువ్వు మా తండ్రివి, నువ్వు మా తండ్రివి, నువ్వు మా తండ్రివి. ఈ మాటలు మనకేం చెప్తున్నాయి అంటే దేవుడు తండ్రి హృదయము కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన దేవుడే. నా వైపు ఆయన దేవుడే, కానీ ఎలాంటి దేవుడు అంటే తండ్రి హృదయము కలిగిన దేవుడు ఆయన. అన్ని ఎవరు కూడా వాళ్ళ దేవుడిని దేవతల్ని తండ్రి అని పిలవరు. అవునా? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. ఎవరిని కూడా తండ్రి అని పిలవరు. కానీ ఈ దేవుడికున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన దేవుడై ఉండి తండ్రి స్థానాన్ని మనకి ఇచ్చాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన తండ్రి అయితే మీరు, నేను, మనమందరం ఆయనకు బిడ్డలము. అందుకే మనం ప్రార్థనలో ప్రార్థన చేసిన తర్వాత చివరిలో ఏమంటున్నాం? తండ్రి అంటున్నాం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. యేసు నామములో అడుగుతున్నాం దేవా అన్నామా? అలా ఎప్పుడు అన్నాం? అది చాలా రాగది. ఏమన్నా మనం? యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. యేసు నామములో అడుగుతున్నాము దేవా అనలేదు. యేసు నామములో అడుగుతున్నాము ప్రభు అని అడగలేదు. యేసు నామములో అడుగుతున్నాము దేవుడా అని అడగలేదు. మనకిచ్చిన స్థానం ఏంటంటే ఆయన బిడ్డల స్థానాన్ని ఇచ్చాడు. తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఆ తండ్రి ఎలాంటి తండ్రి? నీకు తండ్రి స్థానాన్ని ఇచ్చాడు. చూడండి, ఒక మాట మీకు అర్థమయ్యేటట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ చూడండి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏ పిల్లలగుటకు చెప్పండి? దేవుని పిల్లలగుటకు ఆయన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తండ్రి స్థానాన్ని తీసుకుని
నీకు నాకు మనకి ఏ స్థానం ఇచ్చాడు అంటే బిడ్డల స్థానాన్ని ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ స్థానం ఇచ్చాడు? బిడ్డల స్థానం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని హృదయంలో నీ స్థానం ఏంటో తెలుసుకోవాలి. కుమార్తె స్థానం ఇచ్చాడు నీకు, కుమారుని స్థానం ఇచ్చాడు నీకు. ఆయన స్థానంలో ఇది ఉందన్నమాట. మనం ఎవరిని? ఆయన బిడ్డలని. ఎలా బిడ్డలమయ్యా? ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణం ద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరుగా స్వీకరించాడండి? బిడ్డలుగా స్వీకరించాడు. పిల్లల ఆ తండ్రి ఎలాంటి తండ్రి అంటే ఒక 5 విషయాలు తొందరగా చెప్తాను. ఒకటి, ఆయన 78వ కీర్తన 38వ వచనం చూడండి. ఆయన ఎలాంటి తండ్రిగా ఉన్నాడు. 78వ కీర్తన, ఈరోజు ఎక్కువ రిఫరెన్స్ అని చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 78వ కీర్తన 37వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము ఏమనుభవించువాడు? పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపమును అణుచుకునివాడు. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చెప్పండి. ఈ 78వ కీర్తన ఇంటికి చదవండి దయచేసి దయచేసి దయచేసి. ఈరోజు మీరు బెడ్డెక్కేలోపు 78వ కీర్తన చదవండి. ఒకవేళ మీకు చదువు రాకపోతే ఇంట్లో పిల్లల చేతైనా ఆ అధ్యాయం అంతా మీరు చదివించుకోండి. ఆ అధ్యాయంలో మీకు 2 విషయాలు కనబడతాయి. ఒకటి, మాటి మాటికి తప్పిపోయిన ఇశ్రాయేలీయుల ప్రజల మనస్తత్వం మీకు కనబడింది. మాటి మాటికి తప్పిపోయారు వాళ్ళు. చెప్పాలి, ఏమైపోయారు? మాటి మాటికి తప్పిపోయారు. అప్పటికప్పుడే దేవానికి స్తోత్రం అంటారు, అప్పటికప్పుడే పాపిష్టి పనులు చేస్తారు. అప్పటికప్పటికే దేవాని అంత మంచివాడు ఎవరు లేరు అంటారు, అప్పటికప్పుడే సడుగుతారు, గొడుగుతారు. అదే నాలుగుతో స్తుతిస్తారు, అదే నాలుగుతో సడుగుతారు. దేవుని కార్యాలు చూస్తారు, మర్చిపోతారు. దేవుని అద్భుతాలు చూస్తారు, మర్చిపోతారు. పలుమార్లు దేవునికి కోపాన్ని పుట్టించారంట. చెప్పాలి, పలుమార్లు దేవునికి కోపాన్ని పుట్టించారు. ఎవరు చెప్పండి? ఎవరు? ఇశ్రాయేలు. మీరు కూడా పలుమార్లు దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఉన్నారు. మీ మాట ద్వారాను, మీ తలంపు ద్వారాను, మీ ప్రవర్తన ద్వారాను, మీ చూపుల ద్వారాను, చేయకూడని పనులు చేయటం ద్వారాను, అనకూడని మాటలు అనటం ద్వారాను, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం ద్వారాను పిల్లరా ఆయనకి ఏమవుతుంది అంటే ఒకవైపు దుఃఖపడుతూ ఇంకొక వైపు నీ మీద కోప్పడతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న 35వ వచనంలో కోప్పడి వారిని కొట్టలేదంట. జాగ్రత్తగా కోప్పడి వారిని కొట్టలేదంట. కోప్పడి వారిని కొట్టకపోవడానికి ఒక అడ్డుపడింది. ఏమడ్డుపడింది? చెప్పండి, ఏమడ్డుపడింది? ప్రేమ, వాత్సల్యం. పలుమార్లట వారు మాటి మాటికి కోపాన్ని రేపారంట. వాళ్ళ ప్రవర్తన ద్వారా మాటి మాటికి కోపాన్ని రేపారు. వారి క్రియల ద్వారా మాటి మాటికి దేవునికి కోపాన్ని పుట్టించారంట. కోపం పుట్టించినప్పుడల్లా నా వైపు చూడండి, అమ్మా అయ్యా నా వైపు చూడండి. దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడల్లా కొడదామని దేవుని చెయ్యెత్తేవాడంట. ఎవరు ఎవరు చెయ్యెత్తేవాడంట? ఎవరు చెయ్యెత్తేది? దేవుడు మాటి మాటికి వారు పుట్టిస్తున్న కోపాన్ని బట్టి చెయ్యెత్తి వారిని కొడదామనుకునేవాడంట. కానీ మధ్యలో ఒకటి వారి మీద అడ్డుపడిందంట. అదేంటి? ప్రేమ. ఆ ప్రేమ అడ్డుపడటం బట్టి అక్కడ రాయబడిన మాట, దేవుడే పలుమార్లు కోపమును అణుచుకున్నాడంట.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నవ్వుకోండి. హల్లెలూయా. ఏమనుకున్నాడు? ఎవరి మీద? వాళ్ళ మీద. నీ మీద కూడా చాలా పర్యాయాలు దేవుడు కోపాన్ని ఉంచుకున్నాడు. ఆయన కోపాన్ని పుట్టించే ప్రతి పని చేసినప్పుడల్లా నీ మీదకు దేవుడు కోపాన్ని కలిగిన వాడై ఏదో ఒక రూపంలో నిన్ను శిక్షిద్దామని అనుకున్నాడు. కానీ నీ మీద ఆయనకున్న ప్రేమ అడ్డుపడింది. అందును బట్టే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఎట్లా మన భక్తి కాదు, మన నీతి కాదు, ఈరోజు మనం బ్రతికున్నాము అంటే మనల్ని ఆయన ఓర్చుకుంటున్నాడు. మన మీద ఆయన దడి చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు, వాత్సల్యం చూపుతున్నాడు. ఆయన ఎలాంటి తండ్రి అంటే, పిల్లరా, మన మీద ప్రేమ చూపుతున్న తండ్రి. చదివి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఇష్టమైన మాట అది. కీర్తనల్లో నా సాక్షి చెప్తున్నా, నాకు ఇష్టమైన మాట. నా కీర్తనలో ఇష్టమైన మాట ఏంటి అంటే అదే 78వ కీర్తన 30వ వచనం. ఆయన తన కోపమును పలుమార్లు అణుచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చదువు చెప్పండి. ఏమనుకున్నాడట? ఏమనుకున్నాడు? పిల్లలు మరి కోపం పుట్టించినప్పుడు దెబ్బ కొట్టాలనిపించింది, పళ్ళు పటపటా కొడుతాం, కానీ దెబ్బ స్తోత్రం చెప్పండి. ఆమె అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీ డాడీ నీ మీద ఎందుకు దెబ్బ వేయట్లేదు తెలుసా? కోపం వచ్చిన పనులు చేస్తున్నప్పటికీ భరిస్తున్నాడు. ఒక మాట అంటున్నాడు, బుద్ధి వచ్చిందేమోనని, సిగ్గు వచ్చిందేమోనని. కొన్నిసార్లు కోపడుతున్నాడు, కొన్నిసార్లు నువ్వు చేసిన పనికిమాలిన పనులకి కొడదామని చెయ్యడుతున్నాడు. కొడితే నువ్వు చచ్చిపోతావన్న సంగతి తండ్రి తెలుసు. ఒక్క దెబ్బ పడిందా 10 రోజుల్లో మంచం దిగవన్న సంగతి తండ్రికి తెలుసు. అందుకే నువ్వు పలుమార్లు విసిగిస్తున్నా, పలుమార్లు బాధ పెట్టే పనులు తండ్రికి నువ్వు చేస్తున్నా, నీ మీద ఉన్న ప్రేమతో ఆయన ఏం చేస్తాడు తెలుసా? కోపాన్ని అణుచుకుంటున్నాడు, కోపాన్ని బిగబట్టుకుంటున్నాడు. ఒక తండ్రిగా బిడ్డల్ని కొట్టడానికి మనకు చేతులు రాలే, మాటతోనో కోపంతోనో గద్దింపుతోనో సరిపెట్టుకుంటాం. కొన్ని పర్యాయంలో కొట్టాలని చేయెత్తుతాం, కొడితే వాడు చచ్చిపోతాడు. కొడితే ఒకటి చచ్చిపోతాడు. అందుకే కన్న బిడ్డవైన నీ మీద నీ తండ్రి కోపాన్ని ప్రదర్శిస్తున్నా, పళ్ళు పటపటాలుతున్నా, చెయ్యి ఎత్తడానికి సాహసించు. ఎందుకో తెలుసా? తండ్రి చెయ్యి ఎత్తితే చచ్చిపోతావు, ఎముకలు పగిలిపోతాయి. ఇక నువ్వు మళ్ళా కాలేజీకి బడికి వెళ్ళవన్న సంగతి తండ్రికి తెలుసు. అందుకే నీ భూమి మీద ఇచ్చిన తండ్రి పలుమార్లు నీ విషయంలో నీ మీద ఉన్న ప్రేమను బట్టి కోపాన్ని అణుచుకుంటున్నాడు. దీన్ని ఇలా చెప్పనివ్వండి, ఒక తండ్రిగా నీ మీద ఆయన ప్రేమతో కోపాన్ని నడుచుకుంటా ఉంటే, నిన్ను ప్రాణం పెట్టి కొనుక్కున్న ఆ తండ్రి, నిన్ను రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి ఆ తండ్రి, పిల్లరా, ఆ తండ్రికి కూడా నువ్వు అప్పుడప్పుడు వేసే పనికి మన వేషాలను బట్టి, అప్పుడప్పుడు ప్రవర్తించే ఆ విచ్చలవిడితనాన్ని బట్టి కోపడుతున్నాడు. పడదామని ఆలోచనతో శిక్షిద్దామని అనుకున్నాడు. కానీ నీ మీద ఆయనకున్న మితిలేని ప్రేమ అడ్డుపడి పలుమార్లు తన కోపమును ఆయన అణుచుకున్నాడు. ఇందులో ఏముంది అంటే దేవుని గొప్ప ప్రేమ ఉంది. చెప్పబడదామా గట్టిగా? హల్లెలూయా. ఏముందండి? దేవుని గొప్ప ప్రేమ, 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 ప్రేమ. ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే ప్రేమ కలిగినటువంటి తండ్రి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ కలిగిన తండ్రిని మీరు అర్థం చేసుకోవాలని దైవజనుడిగా ఈ మాటని మీరు ఆహ్వానిస్తున్నా. ఆయన ప్రేమ, ఆ శిలువ ఎక్కాడు అంటే ఎంత ప్రేమ ఎక్కుతాడండి.
శిలువ మీద 39 కొడా దెబ్బలు తిన్నాడు అంటే ఎంత ప్రేమ ఉందండి. 39 కొడా దెబ్బలు భరించాడు అంటే ఎంత ప్రేమ. తల మీద ముడకెట్టలు పెట్టించుకున్నాడంటే ఎంత ప్రేమ ఉంది. చేతులకు శిలలు కొట్టించుకున్నాడు అంటే ఎంత ప్రేమ ఉంది. పక్కలో పల్లెపోటు పొడిపించుకున్నాడు అంటే ఎంత ప్రేమ ఉంది. ముఖాన ఉమ్మి వేశారు. చెప్పాలి ఏం వేశారు? చెప్పాలి ఏం వేశారు? ఉమ్మి వేశారు. ఎంత ప్రేమ ఉంటే ఆ ఉమ్మిని సహించాడండి. అరచేతులతో కొట్టారు, గడ్డాన్ని పెరిగేశారు. ఎంత ప్రేమ ఉంటే. యెషయా గ్రంథంలో ఆయన గురించిన, ఆయన శిలువ మరణాన్ని గురించిన ప్రవచనం, దున్నవారికి నీ వీపును నాగటి సారగా దుననిచ్చితివి. ఒక రైతు తన పొలమును దున్నడానికి నాగలితో సారలేస్తాడు. నాగలితో దున్నుతున్నప్పుడు సారపడింది, మచ్చబడింది, ఒక ఘాటు పడింది పొలంలో. ఆ రైతు పొలాన్ని దున్నేటప్పుడు నాగల వల్ల ఎలాగైతే ఒక సార ఏర్పడిందో ఆయన 39 కూడా సారలు పడ్డాయి. 39 గాయాలు. ఎంత ప్రేమ ఉంటే ఆయన ఓర్చుకుంటాడండి. బైబిల్ చెప్తుంది, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉండునో ఆయన శిలువలో మౌనియాయను. ఆయన శిలువలో he was silent on cross because he loves you. శిలువలో ఆయన అంత ఘోరమైన బాధలో కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ పట్ల, నా పట్ల, మన లాఫ్ ఆఫ్ బ్లెస్సింగ్ చర్చిలో ఉన్న ప్రతి మానవుని పట్ల ఆయనకు ఉన్న ప్రేమ. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 43:20. ఆ తండ్రి ఎలాంటి తండ్రి? ప్రేమించే తండ్రి. రెండవదిగా యెషయా గ్రంథం 43:20 త్వరగా అందించండి. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే. అమ్మా, నీ మధ్యవర్తులు నా మీద దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి ఇంకొక ఆ తండ్రిలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి లక్షణం కనబడుతుంది. అదేమిటి అంటే క్షమాపణ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ యెషయా గ్రంథం 43:25. యెషయా గ్రంథం 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రిలో ఉన్న రెండవ లక్షణం కనబడుతుంది. అదేమిటి అంటే క్షమించే తండ్రి. అవి చెప్పండి. ఏ తండ్రి అయినా క్షమించే తండ్రి. నిజంగా పిల్లగా మన పాపములను, మన అపరాధములను, మన దోషములను ఆ తండ్రి క్షమించడా లేదా? క్షమించడం వాళ్ళు చేయొద్దు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? ఎస్, నా పాపములను, నా దోషములను, నా అపరాధములను, ఆయనకి కోపమును, ఆయనకి దుఃఖమును, ఆయనకు బాధను కలిగించిన ప్రతి పాపము పనులను నా దేవుడు క్షమించడన్న నిశ్చయత ఉన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చౌదరి పురుషోత్తం గారు తన పాపములు దేవుడు ఎలా క్షమించాడో ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ పాటలో చిన్న చరణం ఏంటో తెలుసా? ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. పచ్చూరులో పోయిన సోమవారం 1000 మంది దాకా వచ్చారు. చర్చి ప్రతిష్ట కార్యక్రమంలో వాక్యం చెబుతూ దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతో మంది ఏడ్చేశారు.
ఆ ప్రేమ గురించి చెబుతూ ఎందుకు దేవుని ఆత్మ ఈ పాట అందించాడు. ఆ పాట లోతు సంఘం వాళ్ళు వెలిపాడతారు. ఆ పాట పాడుతూ ఉంటే మొకాళ్ళ మీద పడ్డారండి. మొకాళ్ళ మీద పడి నీటితో తమ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నారండి. ఆ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి. ఆ తండ్రి ఎలాంటి తండ్రియో రెండో మాట ఆ చౌదరి పురుషోత్తం గారు తన పాటలో ఇలా రాశాడు. ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక ఎన్న సఖ్యము కాని పాపము అన్ని మోపుగా వీపుపై బడి ఉన్న నిధినే నడువలేక తొట్టిల్లుచున్న వాడననుగొన ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఆ భక్తుడు రాసిన ఈ చరణంలో భావం ఏంటంటే, నా పాపాలు ఎంతగా ఉన్నాయంటే నేను మోయలేనంతగా ఉన్నాయ్యా నా పాపాలు. నేను నడుద్దామన్నా నడక సరిగా పడనీయకుండా నా పాపములు అంతగా నా మీద బరువైన పాపములతో నీ దగ్గరకు వస్తున్నాను. ఎందుకంటే నువ్వు క్షమించగలిగిన తండ్రివని నా బరువైన పాపములతో నేను నీ దగ్గరకు వస్తున్నాను. ఆ పల్లవిలో ఆ పాటలో రెండవ చరణం ఏముంది అంటే, ఆయన ప్రేమ గురించి, ఆయన క్షమాపణ గురించి రాస్తాడండి. కరుణ్యానిధి యేసు నరక్షకాని శరీర రక్తము చిందే భూరి దయతో నన్ను నీదరి చేరమ్మని పిలచితి నిష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతు లేదు నాయడ ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. అయ్యా నువ్వు క్షమించలేని పాపము భూమి మీద ఏది చెప్పాలి, ఉందా లేదా? ఎందుకు ఉన్నారేంటి? ఆయన క్షమించలేని పాపం అంటూ భూమి మీద ఏది నా వల్ల కదయ్యా. నో, నేను కొన్ని పాపాల వరకే క్షమిస్తాను, అన్ని పాపాల వల్ల కాదు అనేవాడు కాదు ఆయన. ఎంత గౌరవపాతినైనా తండ్రి నేను పాపిని, నా పాపం క్షమించు. తక్కువైన కుమారుడు గురించి ఆత్మీయ తల్లి గారికి జ్ఞాపకం చేస్తూ అన్నారు. వాడంతా పోగొట్టుకున్న తర్వాత వాడికి బుద్ధి వచ్చినప్పుడు మొదటిగా దేవుని పరమ తండ్రి ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత భూమి మీద ఉన్న తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళితే నేను చెప్పే మాట, తండ్రి పరలోకములకు విరోధముగాను నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడని కాను. కనీసం నీ ఇంట్లో ఇంతమంది పనివారు ఉన్నారు, ఆ పనివారిలో ఒక్కడగానైనా నన్ను పెట్టుకోమని నేను అడుగుతా. కనీసం కొడుకుగా అంగీకరించకపోయినా కనీసం పనివారిలో ఒక్కడిగానైనా పెట్టుకుంటాడేమో. ఆ కుమారుడు చెప్పిన మొదటి మాట, పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపము చేసింది. బిడ్డగా ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే నీ పాపములను క్షమించే తండ్రి. ఆయన యెషయా గ్రంథం 43:7 అంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ పాపములన్నిటినీ తుడిచిపెడుతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? మన పాపములను మళ్ళీ యెషయా గ్రంథం అంటాడు, నీ పాపములు నీకు జ్ఞాపకం రాకుండా నీ వీపు బాగాన నేను విసిరేసా. ఏ భాగం విసిరేసాడంట? ఎవరికైనా వాళ్ళు వీపు కనబడిందా? చెప్పండి, మన వీపు మనకు కనబడిందా?
కనపడతాం. దీని అర్థం ఏంటంటే మన పాపములను ఏనాడైతే మారు మనసు పొంది, ఏనాడైతే బాప్తిస్మం తీసుకుని ప్రభువా నేను చేసిన పాపములన్నీ నన్ను క్షమించమని నువ్వు అడిగావో, ఆ రోజు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఆ తండ్రి చేసిన పని ఏంటో తెలుసా? నీ పాపములను ఇకెన్నడూ జ్ఞాపకంలోనికి రాకుండా, ఇకెన్నడూ నీ ఆలోచనలోకి రాకుండా, ఇకెన్నడూ నీ మనసులోకి రాకుండా, నువ్వు ఫలానా పాపం చేసేవనేటటువంటిది నువ్వు మరిచిపోయేటట్టుగా దేవుడు నిన్ను క్షమించాడు. మన పాపాలు మన జ్ఞాపకం రాకుండా ఆయన క్షమించగలిగిన దేవుడు ఆయన. ఆమె చెప్పండి. సైతాన్ కాదేమో మన పాపాలను తీసుకొస్తాడు మన ముందుకి, ప్రభు ఏమో ఆయన రక్తాన్ని తీసుకొస్తాడు మన ముందుకి. ఆమె చెప్పండి. హల్లెలూయా. సాతానుడేమో మన పాపాలను జ్ఞాపకం చేస్తుంటాడు, ప్రభు ఏమో నువ్వు నా బిడ్డవే, నేను నిన్ను క్షమించాను. ఎలా క్షమించాను? నా రక్తముతో ఆ పాపాలు క్షమించాను. మీ మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని దేవుడిస్తాడు, మంచి ఆలోచన దేవుడిస్తాడు, మంచి తలంపులు దేవుడిస్తాడు, మంచి హృదయాన్ని దేవుడిస్తాడు. ఇక ఆ పాపములు దగ్గరకు వెళ్ళనీయకుండా విడగా శక్తితో దేవుడు నింపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ తండ్రి ఎలాంటి తండ్రి అంటే మనల్ని క్షమించే తండ్రి. ఆ మాట చెప్పండి, తండ్రి అండి క్షమించడం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి పిల్లల, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటతో ముగించుకుందాం. ప్రేమించే తండ్రి, క్షమించే తండ్రి, మూడవ తండ్రి. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఆ పరమ తండ్రి ఎలాంటి తండ్రి చెప్తున్నాం? నిన్ను ప్రేమించే తండ్రిగా ఉన్నాడు, నీ పాపములను క్షమించే తండ్రిగా ఉన్నాడు. మూడవదిగా తండ్రి ఎలాంటి తండ్రి అంటే మత్తయి సువార్త 6:8, మీరు మీ తండ్రిని అడుగక మునిపే అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలీదు, కాబట్టి మీలాగా ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతిఫలం ఇచ్చు తండ్రి. ఆమె చెప్పండి. ఏమిస్తాడంట? రహస్యమందు చూచు మీ తండ్రి నీకు ఏమిస్తాడంట? ఆ వచనం కరెక్ట్గా చదవాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే నేను రిఫరెన్స్ కరెక్ట్గా చెప్తాను. చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, 6వ వచనంలో చివరి భాగం, నీవు ప్రార్థన చేయనప్పుడు చదవండి కదా, అప్పుడు పూర్తిగా చదవండి. 6వ వచనం పూర్తిగా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి. ఆమె చెప్పండి. ప్రేమించే తండ్రి, రెండవదిగా క్షమించే తండ్రి, మూడవ తండ్రి ఎలాంటి తండ్రి అంటే నీ ప్రార్థనకు, నీ ఉపవాసానికి, నీ విజ్ఞాపనకు ప్రతిఫలమిచ్చే తండ్రి. బైబిల్ ముగిస్తున్నావు. చూడండి, ముగిస్తున్నాను. ప్రేమించే తండ్రి ఉన్నాడు నీకు, నీ పాపములను క్షమించే తండ్రి ఉన్నాడు నీకు. ఆయన పాపాలు క్షమిస్తున్నాడు కదా అని మనం ఆయన క్షమాపణ తేలిగ్గా తీసుకోకూడదు. అదవుతుందా? క్షమిస్తాడు. ఎంతో క్షమిస్తాడు. ఆయన క్షమాపణ కూడా లిమిట్ ఉంది. తెలిసి తెలియని చేసిన పాపాలు క్షమిస్తాడు. బుద్ధిపూర్వకంగా చేసే పాపములకు క్షమాపణతో పాటు బెత్తం కూడా వాడతాడు. అవి చెప్పండి. బూతులు తిట్టకూడదని తెలుసు, తిట్టేవనుకో బెత్తం పడింది నీ మీద. పాపం చేయకూడదని తెలుసు, తెలిసి కూడా నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళే వరకు ఖచ్చితంగా నీకు శిక్ష అనే బెత్తాన్ని వాడతాడు. క్షమిస్తాడు, కానీ దానికి తగ్గ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాపములను క్షమించే తండ్రి. మూడవదిగా నీ ప్రార్థనకు, నీ ఉపవాసానికి, నీవు కార్చే కన్నీటికి, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు
ఏమిస్తారు చెప్పండి? అతండి ప్రతిఫలం. ఆమె చెప్పండి, ఏమిస్తాడండి మీకు? ఈ మధ్య ప్రభు నాతో మాట్లాడాడు. సంఘం కొరకు నువ్వు చేసే ప్రార్థన. ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఆ మాట ఎంత బలాన్ని ఇచ్చిందో, ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో. నా ప్రజల కొరకు నువ్వు చేసే ప్రార్థన నేను వింటున్నాను, నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను అన్నాడు. ఆయన ప్రతిఫలం ఇస్తానన్నాడు. కన్నీరు కార్చుకోవడం ప్రార్థన చేయండి. హృదయాన్ని కుమ్మరించకుండా ప్రార్థన చేయగలం. ఒక నిశ్చయత కలిగింది ప్రార్థనలో. ఎస్, దేవుడు విన్నాడు ఈ ప్రార్థన. ఆ దేవుడు ఈ ప్రార్థన విన్నాడు. నా దేవుడు ఈ కన్నీటిని చూచాడు. నా దేవుడు నా ఆరోగ్య విషయంలో కూడా ఎన్ని వెనకాస్ దేవుడు చేశాడు. ఎన్ని మిరకల్స్, రిపోర్ట్స్ అన్ని నార్మల్, అన్ని రిపోర్ట్స్. ఒకప్పుడు హెవీగా ఫ్యాట్ ఉండేది, కొలెస్ట్రాల్, కిడ్నీలో స్టోన్స్. నిజంగా పిల్లరా, గత కొన్ని నెలల క్రితం ఎందుకో ఒక అన్న ఉన్నాడు, జాబ్ సురేష్ అన్న. ఆయన అన్నాడు, ఒకసారి నాతో మెడికల్కి వస్తావు, రిపోర్ట్స్ చెకప్ చేసుకుని పోదాన్నా. ఉదయం వెళ్ళాను, ఎందుకో నాకు అనిపించింది చెకప్ చేద్దాం. చేయించుకుంటే అన్ని నార్మల్, అన్ని నార్మల్, అన్ని నార్మల్. చప్పటి కొడుతూ ప్రభుత్వం చూపిస్తాను. ఎన్ని పిల్లలకి నా ప్రార్థనలకి దేవుడు ఎన్ని విషయాల్లో జవాబిస్తున్నాడు. ఈ మధ్య మాట్లాడిన మాట, ఈ ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తున్నా. ఈ ప్రార్థనకు కూడా దేవుడు అంట ప్రతిఫలం ఇవ్వబోతుందని చెప్తున్నాను. తల వచ్చి ప్రార్థన చేసుకోండి. భయపడబాకు, కలవరపడకు, దిగులు పడకు, కుంగిపోకు, లేచి ప్రార్థన చేస్తాను. ఈ పాటించే